రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో హీరోయిన్ ఎవరు? కొంతమంది సంయుక్త మీనన్ నటిస్తుంది అన్నట్టుగా కొన్ని వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా 'శృతి హాసన్' అంటున్నారు. ఇందులో ఎంత నిజముంది? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతున్నటువంటి ఈ న్యూస్ నిజంగా ఇది నిజమా? లేతే అబద్ధమా? తెలుసుకుందాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'. చూడమే ఆటే నా పొగరు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీకి బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ అలాగే వృద్ధి సినిమాస్ కలిసి నిర్మిస్తున్నారు. సో ఇప్పటికీ సినిమా షూటింగ్ అంతా కూడా పూర్తయిపోయింది. ఒక్క ఐటెమ్ సాంగ్ మినహాయిస్తే. అలాగే ఈ సినిమాకి సంబంధించి సెకండ్ హాఫ్ మొత్తం ఆర్ఆర్ కంప్లీట్ కాలేదు. సో ఏఆర్ రెహమాన్ గారు ఈ మూవీకి సంబంధించి సెకండ్ హాఫ్కి సంబంధించినంత ఆర్ఆర్ ఇవ్వాల్సిందే. సో దీనికి ఆయన 16 రోజులు గడువు కూడా అడిగారన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేస్తున్నటువంటి హీరోయిన్స్ ఎవరు? రామ్ చరణ్ గారితో ఈ ఐటెమ్ సాంగ్లో ఎవరు స్టెప్స్ వేస్తున్నారు అనేదే. సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నటువంటి పేరు సంయుక్త మీనన్. రామ్ చరణ్తో కలిసి ఐటెమ్ సాంగ్ చేస్తుందన్న వార్తలు కూడా గట్టిగా ప్రచారం జరుగుతున్నాయి. కానీ ఇది నిజమా అంటే ఇది నిజం కాదు. ఈ మొత్తం రూమర్కి మెయిన్ కారణం శ్రీరాజ్ అనే వ్యక్తి చేసినటువంటి ఒక పోస్ట్. నిజానికి ఆయన ముందు మానస వారణాసి ఈ సాంగ్లో ఐటెమ్ సాంగ్ చేస్తుంది అంటూ పోస్ట్ చేశారు. అయితే అది అబద్ధం అని చెప్పేసి వెంటనే కూడా తేలింది. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ వెంటనే ఆవిడకి ఫోన్ చేసి మీరు 'పెద్ది' సినిమాలో ఐటెమ్ సాంగ్ చేస్తున్నారంటే నిజమా కాదా అని అడిగారు. దానికి ఆమె మాట్లాడుతూ నేను ఏ సినిమాకి సైన్ చేయలేదు, ఇప్పటి వరకు నన్ను ఎవరు కూడా కాంటాక్ట్ కాలేదు, ఒకవేళ అది నిజమైతే నేనే అఫీషియల్గా అప్డేట్ ఇస్తాను అని చెప్పేసి ఆమె చెప్పారట. సో దీన్ని బట్టి ఆయన కేవలం రీచ్ కోసం మాత్రమే వేసినటువంటి పోస్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు 'పెద్ది' సినిమా హైప్ ఆ రేంజ్లో ఉంది. అలాగే ఇప్పుడు సంయుక్త మీనన్ అని చెప్పేసి ఆయన పేరు కూడా వేశారు. అంటే ఇది చూస్తుంటే మీకు ఒకసారి చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఆయనకు మొత్తం అట్రాక్షన్ పిచ్చి ఎంత ఉందో. కేవలం ఒక రీచ్ కోసం వేసినటువంటి ఒక స్టంట్ మాత్రమే ఇది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఐటెం గర్ల్ కోసం శృతి హాసన్ సంప్రదించారు అంటూ మరొక వార్త కూడా చక్కర్లు కొడుతుంది. పైగా దీనికి కొంచెం మసాలాను కూడా యాడ్ చేశారు. ఆమెకి డేట్స్ ఖాళీగా లేవు అంటూ నెక్స్ట్ మంత్ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి సాంగ్ని ఈ నెలలోనే షూట్ చేస్తారు అని చెప్పేసి మరొక టాక్ కూడా నడుస్తుంది. సో నిజానికి ఇది కూడా అబద్ధమే. ఎందుకంటే అఫీషియల్గా వస్తే తప్ప దేన్ని కూడా మనం నమ్మడానికి వీలు లేదు. అయితే మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారు మళ్ళీ అగైన్ ఒక 3 days బ్యాక్ 'పెద్ది' సెట్స్లో అడుగుపెట్టారు. ఇటువంటి అన్అఫీషియల్ అప్డేట్స్ని మీరు నిజమని నమ్మి సర్క్యులేట్ చేయకండి. ఒక్కసారి మీరు ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్నటువంటి మూవీలో బుచ్చిబాబు ఒక ఐటెమ్ సాంగ్ గురించి పాన్ ఇండియా బజ్ లేని హీరోయిన్స్ని ఎలా తీసుకుంటారో చెప్పండి. బుచ్చిబాబుని ఏమాత్రం అండర్ఎస్టిమేట్ చేస్తున్న వాళ్ళకి నేను చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి. ఒక మూవీ అందులో చేస్తున్నటువంటి హీరోయిన్స్ తనకు అవుట్పుట్ కరెక్ట్గా లేకపోతే వెంటనే మార్చేసే పిచ్చి డైరెక్టర్ మన బుచ్చిబాబు. మీరు ఉప్పిన సినిమా తీసుకుంటే ముందు సెలెక్ట్ చేసుకున్నటువంటి హీరోయిన్తో 3-4 days షూట్ చేసి ఆయనకు ఆ రషెస్ అంతా చూసిన తర్వాత నచ్చకపోతే మార్చి తర్వాత కృతి సెట్టింగ్ తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఆయన అప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, మీరు చూడండి కావాలంటే. అదేవిధంగా ఈ 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ని తీసుకున్నప్పుడు చాలామంది అపోజిట్ చేశారు. జాన్వీ కపూర్ అసలు బాగోలేదు, ఎందుకంటే దేవరాలో ఆవిడ యాక్టింగ్ చూసి చాలామంది అదే అనుకున్నారు, ఇప్పుడు కరెక్ట్ కాదు, రామ్ చరణ్కి కరెక్ట్ పేరు కూడా కాదు అని చెప్పి. కాకపోతే మనం సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది ఆయన ఎందుకు పలానా హీరోయిన్ ఎందుకు పెట్టారని. ఆయన దేన్ని కూడా ఊరికనే తీసుకోరు. ఒకవేళ తీసుకుంటే గనక దానికంటే ఒక రీజన్ ఉంటుంది. అది ఏంటనేది మనం మూవీలో చూస్తే తెలుస్తుంది. కాబట్టి బుచ్చిబాబుని ఎవరో కూడా తక్కువ అంచనా వేయకండి. సంయుక్తమైన తీసుకున్నారో మీకు దండం పెడతాను, ఆ హీరోయిన్ తీసేయండి ఇలా కమెంట్లు కూడా చేయకండి. ఆయనకు తెలుసు ఈ సినిమాలో ఎటువంటి హీరోయిన్ పెడితే ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో, ఆ రిజల్ట్ మీకు ఎంత బాగా నచ్చుతుందో ఆయనకు తెలియదా. ఒక స్టార్ హీరో తనను నమ్మి డేట్స్ ఇస్తే ఆ ఒక నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తనకు తెలియదు అంటారా? ఉంటావా పోతావా అంటే ఆ సాంగ్ నుంచి ఇంకా వాళ్ళు అఫీషియల్గా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ఏదో విధంగా వాళ్ళ ద్వారా ఈ మూవీలో పలానా హీరోయిన్ అని చెప్పించాలనే ఉద్దేశంతో, అలాగే వీళ్ళ యొక్క పేజెస్, అలాగే వీళ్ళ యొక్క ఛానల్స్, అలాగే వీళ్ళ యొక్క వెబ్సైట్లు రీచ్ కోసం రోజుకో హీరోయిన్ పేరు చెప్పి రీచెస్ పెంచుకుంటున్నారు తప్ప ఇందులో ఎటువంటి కూడా వాస్తవం లేదు. సో ఏదైనా ఉంటే అఫీషియల్గా వస్తే తప్ప నమ్మవద్దు. నేను చూస్తున్నాను గత వారం రోజులుగా రోజుకో పేరు. సో అఫీషియల్గా వచ్చేంత వరకు కూడా ఎవరి మాటలు కూడా మీరు వినవసరం లేదు.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.